కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ ప్రసాదరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా రిజిస్ట్రార్ ప్రసాదరావు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు అనేక రకాల సేవలను అందిస్తూ సేవలను మరింత సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రజలకు పారదర్శకంగా వేగవంతంగా సేవలు అందించేందుకు అధికారులు సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ 1 రిజిస్ట్రార్ ఆర్వి రామారావు, జాయింట్ 2 రిజిస్ట్రార్ వీరభద్రరావు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, సిబ్బంది, లేఖర్లు తదితరులు పాల్గొన్నారు. ఈనాటికి 80 వసంతాలైంది. ఈ సందర్భంగా ఈ స్వాతంత్ర ఫలాలని అందరికీ అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తూ వస్తూ ఉన్నాయి. ఈ యొక్క స్వాతంత్ర ఫలాలని అందరికీ అందించడంలో అంటే ఇంకా 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఎంతో మంది అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజానికానికి సేవలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. ఆ విధంగా కృషి చేయడంలో కూడా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా మనం రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేటటువంటి విధానంలో ఈ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత చాలా గణనీయంగా ఉంది. ఆ విధంగా ఆ రెవెన్యూ సమకూర్చడంలో కానీ రిజిస్ట్రేషన్ సేవలు అందించడంలో కానీ ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని ఈ మధ్య వచ్చినటువంటి నూతన టెక్నాలజీని తీసుకుని ప్రజల భాగస్వామ్యాన్ని కూడా మనం కలుపుకొని ప్రజలకు సేవలు అందించడంలో మేము కృషి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా కృషి చేయడం కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ప్రజాసేవలో మేము కూడా ఉన్నందుకు మాతో పాటు మా దస్తావేజు లేఖలు కూడా ఈ సమాజ నిర్మాణంలో తర్వాత ఈ రాష్ట్ర నిర్మాణంలో కానీ ఈ దేశ నిర్మాణంలో కానీ భాగస్వాములు అవుతున్నందుకు మేము చాలా గర్వంగా ఉన్నాము. ఆ విధంగా ప్రభుత్వం వారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి అందరికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఆ విధంగా భగవంతుడు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మాకు కల్పించినటువంటి అవకాశాలను బట్టి మేము చాలా గర్విస్తున్నాము. ఆ విధంగా ప్రజలకు సేవలు అందించడంలో మేము కానీ మా సిబ్బంది కానీ ఎప్పుడు సదా ప్రజాసేవలో ఉంటామని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని, ఏమైనా సమస్యలు వస్తే మా దృష్టికి మీరు తీసుకొస్తే తగు విధంగా అంటే నిబంధనలకు అనుగుణంగా ఆ సమస్యలను పరిష్కరించడంలో మేము ఎప్పుడు కూడా ముందు ఉంటూ మీకు అందరికీ సేవలు అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తాం.